జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం వల్ల ప్రజలకు ఎటువంటి లాభం ఉండదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని బోరబండ, జ్యోతినగర్ కాలనీలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం అత్యవసరమని పేర్కొన్నారు. గతంలో 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన ఈ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు. ప్రజలు ఈసారి హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని సీతక్క హైలైట్ చేశారు. పేదలకు ఉచిత బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు 4.5 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళా సంఘాలకు 27,000 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేయడంతో పాటు ప్రమాద బీమా, లోన్ బీమా సదుపాయాలు కూడా కల్పించామని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేయలేదని సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న నవీన్ యాదవ్ ను ఈసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. గతంలో ఎన్నికల్లో ఓడినా ఆయన వెనుకడుగు వేయలేదని ప్రశంసించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరాలంటే నవీన్ యాదవ్ విజయం అవసరమని పేర్కొన్నారు. ఇల్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి, కన్నీళ్లు కావాలంటే ఇతరులకు ఓటేయండి అని సీతక్క అన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో జరుగుతున్న పలు పరిణామాలపై ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ డీసీసీ నియామకాలు సమగ్రంగా సమన్వయంతో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రక్రియలో సీఎం రేవంత్, బట్టి విక్రమార్క తాను ముగ్గురు కలిసి అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పార్టీ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. డీసీసీ నియామకాలపై ఇటీవల తాను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యానని మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధానంగా నియామకాల తుది జాబితా గురించి చర్చించామని, వేణుగోపాల్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని నేరుగా హైకమాండ్ కు పంపుతున్నారని వివరించారు. మహేష్ కుమార్ మాట్లాడుతూ మంత్రుల మధ్య ఉన్న విభేదాలు లేదా లాబియింగ్లు ఇక కొనసాగకూడదని స్పష్టం చేశారు. ఇప్పుడందరూ ప్రజాసేవ, సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఇలా మాట్లాడకూడదు, ముఖ్యంగా కులాల గురించి వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు గుప్పిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత విషయాలను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లోని చిన్న వివాదాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని, ప్రజల ముందు నిజాయితీగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా తన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తున్నానని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. వ్యక్తులపై వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి, కుల చర్చలను దుర్వినియోగం చేయకూడదని సూచించారు. కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లిన ఘటనపై స్పందిస్తూ అది కేవలం కమ్యూనికేషన్ లోపమే, ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు. పోలీసులు సుమంత్ అనే వ్యక్తిని అనుసరిస్తూ అక్కడకు వెళ్లారని, ఆ ఘటనను పెద్దది చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.